సో ఆ బర్నౌట్ అనేది మనం స్ట్రైట్గా చూసుకోవాలి. స్ట్రైట్గా ఉంటే టచ్ అవుతుంది. మీకు 2 వీలర్ డ్రైవింగ్ వచ్చా అండి? సో 2 వీలర్ డ్రైవింగ్ వచ్చినప్పుడు ఒక సిగ్నల్ దగ్గర 2 బస్సెస్ ఆగి ఉంటాయి జనరల్గా. సో ఓన్లీ మీకు మిడిల్లోనే స్పేస్ ఉంటుంది అన్నట్టు. ఆ మిడిల్ స్పేస్లో మీ 2 వీలర్ వెళ్ళిపోవాలంటే మీరు ఏం జస్ట్ మెన్షన్ స్లోగా రైట్ డౌన్ చేయండి. ఎస్, స్ట్రైట్ చేసుకోండి. ఎస్, యాక్సిలేటర్ ఇవ్వండి స్లోగా. ఎప్పుడైనా మన కాన్సన్ట్రేషన్ మనం అక్కడ ఏదైతే చేయాలనుకుంటున్నామో దాని గురించే అబ్జర్వేషన్ చేయాలి. నెక్స్ట్ దాని గురించి ముందే ఆలోచించకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న కాన్సన్ట్రేషన్ అనేది మనం ఏదైతే చేయగలుగుతున్నామో అది మైనస్ అయిపోతుంది అన్నట్టు. క్లచ్ వదిలిపెట్టండి కంప్లీట్. సో రన్నింగ్లో మీరు క్లచ్ కొద్దిగా ప్రెస్ చేసి పట్టుకున్న క్లచ్ ప్లేట్లు అనేది పోతాయి. సో ఇంజన్కి క్లచ్ మెయిన్ అన్నట్టు. మనకు లైట్గా లెఫ్ట్ తిప్పండి. లెఫ్ట్ డౌన్ చేసేటప్పుడు రైట్ లెఫ్ట్ మిర్రర్ చూడాలి మేడం. మీరు ఏదైతే డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారో ఆ సైడ్ మిర్రర్ చూడాలి. సో లైక్ ఇంకోటి ఏంటిది అని అంటే మీరు వెహికల్ స్లో కావాలని అంటే జనరల్గా ఏం చేయాలి మేడం? బ్రేక్ నొక్కాలి. బ్రేక్ నొక్కిన ప్రతిసారి ఏం చేయాలి? క్లచ్ నొక్కాలి. ఎస్, క్లచ్ నొక్కండి. ఇంజన్ హెవీగా సౌండ్ వస్తుంది కదా, క్లచ్ నొక్కండి. గేర్ షిఫ్ట్ చేసుకోండి. న్యూట్రల్, జస్ట్ ఫ్రంట్, క్లచ్ రిలీజ్. స్లోగా షిఫ్ట్ చేయాలి మేడం గేరు. ఓకేనా? గట్టిగా అనకూడదు. ఎంత స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటే మీ వెహికల్ మీకు అంత లైఫ్ ఇస్తుంది. రైట్ డౌన్ చేయండి కొద్దిగా. మీరు హార్డ్గా వేస్తున్నారు, నేను అదే చెప్తున్నాను. స్మూత్గా అనండి, స్మూత్గా హ్యాండిల్ అవుతుంది అన్నట్టు. సో యాక్సిలేటర్ ఇవ్వండి కొద్దిగా. హారన్ అప్లై చేయండి మళ్ళీ ఒకసారి, ఎందుకంటే రాంగ్ రూట్లో వస్తున్నాయి 2 వీలర్స్. వాళ్ళ కోసం మనం హారన్ చేసుకోవాలి. కొద్దిగా రైట్ డౌన్ చేయండి. ఎస్, స్ట్రైట్ చేసేసుకోండి. రైట్ డౌన్ చేయండి. బ్రేక్ చేయండి స్లోగా. కంప్లీట్ క్లచ్ నొక్కండి. బ్రేక్ రిలీజ్ చేయండి మేడం. కంప్లీట్ క్లచ్ నొక్కండి. సెకండ్ గేర్ అండి. ఈ టైంలో బ్రేక్ చేయకండి మేడం. నేను కంప్లీట్ క్లచ్ నొక్కమన్నాను ఓన్లీ. ఆ వెహికల్ వెళ్ళిపోయింది, మనం ఇక్కడ ఆగిపోయాను చూడండి. మన పక్కన వచ్చిన వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయింది కదా మేడం, అందుకని రిలీజ్ చేయమన్నాను. స్లో చేశారు కదా, క్లచ్ నొక్కమన్నాను. అందుకే ఎందుకు గేర్ షిఫ్ట్ చేయడానికి. ఆల్రెడీ మన వెహికల్ స్లో అయింది. క్లచ్ నొక్కండి. థర్డ్ గేర్ వేయండి. క్లచ్ రిలీజ్ చేయండి. మీరు ఏదైతే లైన్లో వెళ్తున్నారో కరెక్ట్గా అదే లైన్లో వెళ్ళండి. హారన్ వినపడిందంటే అది ఏ వెహికల్ అనేది చూడండి. ఓకేనా? ఆ వెహికల్ వచ్చిందని లెఫ్ట్ తిప్పేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ రన్నింగ్లో వెహికల్